హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఈరోజు ఒక మంచి స్టోరీతో మీ ముందుకొచ్చానండి. స్టోరీ పేరేంటంటే 'నెమలికి గుణపాఠం' అండి స్టోరీ పేరు. ఈ స్టోరీ లాస్ట్ వరకు వినండి. చాలా బావుంటుందండి. విని ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతానండి. ఇప్పుడు మనం స్టోరీలోకెళ్దాం. 'నెమలికి గుణపాఠం'. చెంగాపురం గ్రామానికి సమీపంలో అడవి ఉండేది. అందులో ఓ నెమలి నివసించేది. అడవిలోని మిగతా అన్ని పక్షుల కంటే తాను చాలా అందమైన దాన్నని అది ఎంతో గర్వంతో ఉండేది. తనకున్న రంగులు, అందమైన పించాలు అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ ప్రపంచంలో తనని మించిన పక్షి లేదని మిడిసి పడుతుండేది. అదే ప్రాంతంలో ఓ చెట్టు మీద కాకి గూడు కట్టుకొని తన పిల్లలతో నివసిస్తూ ఉండేది. కాకి సహజంగానే నల్లగా ఉంటుంది. కావ్ కావ్ అంటూ అరుస్తుంది. కాబట్టి నెమలికి స్వతహాగా అది నచ్చేది కాదు. అసలే తనను తాను గొప్పదానిగా అనుకునే నెమలి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు చెట్టు మీద ఉన్న కాకిని తన మాటలతో హింసించేది. నాట్యం చేసే కళ కేవలం నా ఒక్కదానికే సొంతం. నువ్వు నల్లగా చాలా అసహ్యంగా ఉండటమే కాక నోరు విప్పితే కర్ణ కఠోరంగా ఉంటుంది. నీ పిల్లలు అరిచే అరుపులకు నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. ఇలాగే కొనసాగితే నిన్ను నీ పిల్లల్ని ఇక్కడి నుంచి గెంటేస్తా అని గట్టిగా బెదిరించింది నెమలి. అది తనకంటే చాలా పెద్ద పక్షి. కాబట్టి దాన్ని ఎదిరించే శక్తి లేని కాకి ఎప్పటికైనా దానికి దేవుడే బుద్ధి చెబుతాడని మిన్నకుండిపోయింది. అడవికి పక్కనే ఉన్న గ్రామంలో వీరయ్య అనే వేటగాడు ఉండేవాడు. అతడికి తన కొడుకు చంద్రం అంటే వల్లమాలిన ప్రేమ. ఓ రోజు తనకి పుట్టినరోజు కానుకగా అందమైన నెమలీకలతో తయారు చేసిన టోపీ కావాలని అడిగాడు. కొడుకు కోరిక నెరవేర్చడానికి అడవికి వెళ్ళిన వీరయ్యకు చాలాసేపు వెతికాక పొదలో నిద్రపోతున్న నెమలి కనిపించింది. వేటగాడు దాన్ని పట్టుకునేందుకు వస్తుండడం చెట్టు కొమ్మపై నుంచి కాకి గమనించింది. నెమలికి ప్రమాదం జరగబోతుందని దానికి అర్థమైన మౌనంగా ఉండిపోయింది. పొదను సమీపించిన వేటగాడు గాఢ నిద్రలో ఉన్న నెమలిని చటుక్కున పట్టుకున్నాడు. వెంటనే నెమలి తాను వేటగాడి చేతికి చిక్కినట్లు గ్రహించింది. కానీ ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోయింది. వేటగాడు తన వెంట తెచ్చిన తాళ్లతో నెమలి కాళ్లను కట్టాడు. అప్పటికే దాహంగా ఉన్న అతడు పక్కనే నీటి మడుగు కనిపించడంతో దాన్ని పొదవద్దనే ఉంచి నీళ్ల కోసం వెళ్ళాడు. అక్కడే మౌనంగా ఉన్న కాకిని చూసి నెమలి, నన్ను పట్టుకునేందుకు వేటగాడు వస్తుండడం తప్పకుండా గమనించే ఉంటావు. నువ్వు కాస్త అరిస్తే నేను నిద్రలేచి ప్రమాదం నుంచి తప్పించుకునేదాన్ని కదా అని అంది. అందుకు సమాధానంగా కాకి, అయ్యో మిత్రమా, వేటగాడు రావడం నిజంగానే నేను చూశాను. వెంటనే గట్టిగా అరిచి నిన్ను నిద్ర లేపుదాం అనుకున్నా. కానీ నేను నోరు తెరిస్తే కర్ణ కఠోరంగా ఉంటుందని నువ్వే అన్నావు. నా గొంతు ఏమాత్రం భరించలేనట్లు చాలాసార్లు నువ్వే చెప్పావు కదా. అందుకే జరుగుతుంది అంతా చూస్తూ కూడా నోరు తెరపకుండా మౌనంగా ఉండిపోయా అని చెప్పింది. ఆ మాటలతో నెమలికి జ్ఞానోదయమైంది. అనవసరంగా ఒకరి లోపాలను ఎత్తి చూపి అవమానపరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనుభవంలోకి వచ్చింది. కాకిని నొప్పించినందుకు తన ప్రాణాలకే ముప్పు వచ్చిందని అర్థమై ఎంతగానో బాధపడింది. నెమలికి బుద్ధి వచ్చిందని గ్రహించిన కాకి తన ముక్కుతో దాని కాళ్ళకున్న తాళ్లను విప్పింది. దాంతో నెమలి బతుకుజీవుడా అనుకుంటూ వేటగాడు రాకముందే పారిపోయింది. ఇక అప్పటి నుంచి అనవసరంగా ఏ ఒక్క జీవిని తన మాటలతో హింసించేది కాదు.
విన్నారు కదండి. ఈ కథ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ స్టోరీస్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతానండి. మీరు కామెంట్ చేస్తే నాకు కూడా అర్థమవుతుందండి. మీకు నచ్చుతుందా లేదా, ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కూడా తెలుస్తుంది కదండి. అందుకోసమనే తప్పకుండా కామెంట్ చేయమని చెప్తున్నానండి. ఇప్పటివరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మీ సపోర్ట్ ఇక నుంచి ఇలానే ఉండాలని, ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నానండి. ఇక నుంచి మంచి మంచి స్టోరీస్తో, ఇంకా మంచి స్టోరీస్తో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.